హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ప్రజాభవన్ వద్ద ఉన్నాం. సో ప్రజాభవన్లో జరిగేటువంటి ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నటువంటి ప్రజలు వారి యొక్క సమస్యలకు అధికారులు ఇస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది, సో ప్రజలు ఎలాంటి సమస్యలకు వస్తున్నారు, సో ఇంకా వారికి తీరని సమస్యలు ఏమున్నాయి, ఎలాంటి సమస్యలపై ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటున్నారు కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. నాగ సుధాకర్ రావు అండి. నేను ఈసీఐఎల్ నుంచి వచ్చాను. నాకున్నది 46 చదరపు గజాల స్థలము. నా ఇంటి మీ ఒక మూల నుంచి 11 kV వైర్లు గుంజారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ వైర్లను తీయమంటే నాకు 45,000 రూపాయలు ఎస్టిమేషన్ వేసిచ్చిర్రు. ఆ స్తంభానికి ఉన్నాయని నువ్వు కట్టు, లేకపోతే నువ్వు 10% కట్టి నువ్వు చేయించుకో అంటారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను ప్రజా దర్బార్ పెట్టినప్పుడు ఫస్ట్లో అప్లికేషన్ ఇచ్చా. వాళ్ళు ఇదే అప్లికేషన్ని నాకు వాళ్ళకి డిపార్ట్మెంట్కి పంపిస్తే వాళ్ళు ఇష్టమైతే చేయించుకో, లేకపోతే లేదు, నీ అవసరం నీది అన్నట్టు మాట్లాడతారు. నాకు అన్యాయంగా డబ్బులు కట్టడం నాకు ఇష్టం లేక నేను ప్రజా దర్బార్కి తిరుగుతున్నా. వాళ్ళు ఎస్టిమేషన్ వేసి నువ్వే తప్పు చేసినావు, అప్పుడేం చేసినావు, ఇప్పుడేం చేసినావు అని అడుగుతారు. వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చదువుకొని వాళ్ళు డిపార్ట్మెంట్లో జాబ్ చేసేటప్పుడు ప్రజలకి ఇబ్బంది కలగకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు చేసిన తప్పుకి నన్ను డబ్బులు కట్టమంటే అంతవరకు న్యాయం. అంటే ఇప్పుడు మీ ఇంటి పై నుంచి వైర్లు వచ్చినాయి, మరి ఆ వైర్లు తీయమంటే 45,000 కట్టి చేయించుకో, లేకపోతే నువ్వు 10% కట్టి నువ్వు వాళ్ళతో మాట్లాడి చేయించుకోంటారు కాంట్రాక్టర్తో. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు గవర్నమెంట్ కాడికి ఎవరికైనా అన్యాయం చేస్తే గవర్నమెంట్కి చెప్పుకున్నాను, గవర్నమెంటే అన్యాయం చేస్తే ఎవరు చెప్పుకోవాలా? ఇట్లాంటి సమస్యలు ఎంతో మందికి అన్యాయం జరుగుతున్నాయి కానీ పట్టించుకున్నట్టు వాడు లేడు. నా ఇంటి మీద ఉన్న వైర్లు నాకు తీసేయాలి, నాకు ప్రాబ్లం లేకుండా చేయాలి అంతే. నేను ఎస్టిమేషన్ ఏం కోరట్లే. 11 kV వైర్లు దగ్గరికి పోతే సస్తం కదండి, మరి అది ప్రమాదమే కదా, ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి నేను చెబితే కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వట్లా. ఇక్కడికి పోయి చెప్తే ఏఈ గారికి ఫోన్ చేసి అడిగిర్రు, డి గారికి ఫోన్ చేసి అడిగిర్రు. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళు డబ్బులు కడితే చేస్తాం, మా దగ్గర డబ్బులు లేవు, బడ్జెట్ లేదంటే మేము చంపేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? వచ్చి చూడండి అని చెప్తున్నా. అప్పుడు వచ్చి చూసి చేయమంటే వాళ్ళ మాట నమ్మితే ఎంతవరకు కరెక్ట్? అది వచ్చి చూడాలి, తప్పు వాళ్ళదైతే వాళ్ళతో చేయించండి, అది తప్పు అయితే నేను మూసుకొని డబ్బులు కట్టి చేయించుకుంటానని చెప్పిన. ఇది విషయం, నాకు న్యాయం కావాలా. న్యూ బోయిన్పల్లి నుంచి వచ్చినాము, వార్డ్ నెంబర్ 1. అక్కడ ఎవరు వస్తలేరు, ఎవరు మా గురించి తెలుసుకోవటలేరు, మా ప్రాబ్లమ్స్ ఏమో కూడా చూస్తలేరు. కాబట్టి ఇక్కడికి వచ్చినాం మేము. ప్రతిసారి ప్రజావాణిలో పేపర్స్ చేసినాము మా డాక్యుమెంట్స్ ఇల్లు రాలేదని, కానీ ఇప్పటి వరకు మాకు ఇల్లు కూడా రాలేదు. ఇప్పుడు వస్తే ప్రాసెసింగ్లో ఉంది అని కొందరికి చెప్పిర్రు, కొందరికేమో అవుతుంది మెసేజ్ వస్తుంది అని చెప్పిండ్రు. కాబట్టి మా బాధలేమో చూడాలని చెప్తున్నాము. 3 times అయిపోయింది సార్, ఇప్పటి వరకు అయిపోయింది. వీళ్ళందరూ మాకు ఎవరికి రాలి, మా ఇల్లు చూడాలి. वही हम लोग डबल बेडरूम के लिए आए, इतने बार अप्लाई करे मगर अब तक आया नहीं हमारे पास. हम लोग किराए के घर में रहते हैं, हमारे घर भी टेंट के है, पूरे टपकता रहता पानी, शीट्स के है, पानी भी पूरा बारिश हुई तो पूरा अंदर आ जाता. इतना फोटोज लेके गए मगर अब तक कोई भी आके इंक्वायरी को नहीं आया, दिए भी नहीं. हम लोग बहुत गरीब है, रेंट पे रहते. केसीआर के टाइम पे भी नहीं आया, जब भी अप्लाई करें अभी भी करें प्रजा पलाना में, अभी भी इंक्वायरी करें मगर अभी आया नहीं, दिए नहीं. हम लोग को कोई भी केयर भी नहीं करते हमारे महल्ले में आके. क्या बोले, वही घर के लिए अप्लाई करें. अधिकारी लोग क्या बोला है अंदर? हाँ आएंगे, अभी 6 महीने लगेंगे बोले, और कितना किराया बनते जाना. हम लोग बहुत इतने सालों से रहे मगर हमारा कोई रिस्पॉन्स ही नहीं है हमारी तरफ. हमारे महीने में 9 साल से तो भी रह रहे, शादी हुए जब से 9 साल से तो भी रह रहे हम लोग. मेरे को छोटे छोटे बच्चे हैं, पानी पड़े तो पूरा घर में घुस जाता, ऊपर से आता. मैं बच्चों को लेके कैसा रहना बोलो. 9 साल से आता जब आता. केसीआर अन्ना के टाइम पे भी नहीं आया घर. अब इंदिरा अम्मा का भी डाले तो भी 7-8 months हो गया, इंक्वायरी करके गए, फिर कुछ भी रेस्पॉन्सिस नहीं आया हमको. कब फिर हमको बोल रहे भी नहीं. अब यहाँ पे भी डाल 3-4 times हो गया, इधर भी डाल के आए. जब आता जाओ ये बोल रहे. इधर भी वार्ड नंबर 1 में जाओ, आपका वहाँ लगता, आप उधर जाके देखो बोले तो उधर भी कुछ रेस्पॉन्स नहीं है. हम कहाँ जाना, कहाँ देखना. अब इधर भी है तो भी रेस्पॉन्स नहीं है हम लोगों को. कब आता, कौन घर कब मिलता हमको, वो भी कोई भी नहीं बोल रहे.
अब हम लोग किसके पास जाना। अब सीएम साहब तो भी हमारी परेशानी ज़रा हल करे तो अच्छा रहता। आपसे दरख्वास्त है सीएम साहब, हमारी कुछ भी परेशानी दूर करो। हम ना इतने बहना है, हमको को घर आएश नहीं, हमको सब छोटे छोटे बच्चे हैं, हमको रेंट्स किराए बहुत है, हमको किराए भी हम नहीं बन सकते। लाइट बिल्स है, किराए है, बच्चों का खर्चा है, किराए बनने का रहता। हम लोग को बहुत परेशानी हो जा रही है। घर का एक सहूलत दे दो आप, बस हमारे ये दरख्वास्त है आपसे, एक घर का परेशानी दूर कर दो हमारी। बहुत बहुत शुक्रिया सीएम साहब, हमारी परेशानी दूर करे तो आप। ये न्यू बोइनपल्ली शिवा टेम्पल गंज से आए तो लोग पूरे जितने भी है। ये प्रजापालन जब से ये कांग्रेस सरकार आई, जब से आ रहे पेपर डाल रहे जा रहे, ना ऑनलाइन पेपर पे चढ़ा, फ़ोन पे आ रहा ही नहीं कुछ, ना घर पे आके फ़ोटो खींचे, खाली आ रहे जा रहे, होता होता बोल रहे हो रहा ही नहीं। बाहर से हैस वालों को सबको आए घर, कर्नाटक क्या है, केरला क्या है, उधर सबको मिल रहा, इधर हैस वालों को नहीं आ रहा है। किराए बनते बनते थक जा रहे, स्कूल के बच्चों के फ्यूज़ा बनने का इन लोग की भी हर चीज़ से प्रॉब्लम से गुजर रहे इन लोग घर आए तो अच्छा था। सीएम साहब से यही दरख्वास्त है कि इन लोग को जल्द से जल्द हेल्प करे तो अच्छा है। हैस वालों घर आए, इसमें बेवाओं भी है, इसमें थोड़े जने इन लोग को मजदूरी करने वाले, काम करने वाले चाहिए। जब भी आ रहे मेरे साथ ही आ रहे, ट्राली में मैं लेके आ रहा हूँ, लेके जा रहा हूँ उनको। इन लोग घरों के लिए परेशान है, ज़रा उनकी हेल्प कर दो तो अच्छा था। మాజీ నక్సలైట్ అన్న నేను. గత 2012లో లొంగిపోయినాను. జనజీవన స్రవంతిలో కలవాలంటే లొంగిపోయినా. ఇప్పటి వరకు నాకు ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు. గవర్నమెంట్ జాబ్ అన్నారు, 5 ఎకరాల జాగా అన్నారు, 500 గదాల ఇంటి స్థలం అన్నారు, ఏది ఇవ్వలేదు నాకు ఇంతవరకు. ప్రభుత్వం చుట్టూ ఇట్లనే తిరుగుతుంది. గత బీఆర్ఎస్ కూడా అట్లనే చేసింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇట్లనే చేస్తుంది. డిసెంబర్ నుంచి కంటిన్యూగా తిరుగుతున్నాం, మంత్రులను అందరిని కలిసిన ఇప్పటి వరకు. ఇంతవరకు ఎటువంటి బెనిఫిట్స్ నాకు అందలేదు, ఎటువంటి న్యాయం జరగలేదు. కొమరవెల్లి మాది. స్వరూప. శ్యామల. కమాండర్గా పనిచేసి వచ్చిన మహారాష్ట్రలో. ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు. నా కాలుకి గాయమైంది, అప్పటి నుంచి నాకు హెల్త్ కూడా బాగాలేదు, ఏ పని చేసుకోలేకపోతున్నా నేను. గవర్నమెంట్ చుట్టూ తిరుగుతాను. దళములు ఉన్నప్పుడే అయింది. వాళ్ళు కాల్పులలోనే జరిగింది. అట్లా నేను బయటకు వచ్చిన. ఇప్పుడు ప్రభుత్వం మనకు జీవనోపాధి కల్పిస్తుందనే కదా మేము బయటకు వచ్చినాం. మాకు వచ్చినాక పట్టించుకోకపోతే ఏంది, తీసి పారెత్తూరు ఏంది మీరు అన్నట్టుగా. ఎందుకు ఇట్లా న్యాయం జరిగినప్పుడు ఎందుకు మేము న్యాయం కోసమే పోయి పోరాటం వాళ్ళం. మళ్ళీ మీరు ఇవన్నీ ఇస్తామని చెప్పి బయటకు రమ్మన్నప్పుడు వచ్చినాం కదా, మాకు ఇవ్వాల్సింది ఇస్తాం, మేము ఎందుకు ఇట్లా మళ్ళీ రోడ్ ఎక్కుతాం. ఎటువంటి మాకు జీవనోపాధి లేదు. నాకు చిన్న పిల్లలు ఉన్నారు, 2. ఇప్పుడు మాకు ఫ్యామిలీ ఉన్నదండి. ఎటువంటి పని చేసుకొని మేము బయటకు పోతే కూడా మాకు ఎటువంటి పనిలో ఏమి ఉండదు. నాకు దెబ్బ తాకడం వల్ల ఏం పని చేసుకోలేకపోతున్నాను నేను. నాకు ఇప్పటికైనా గవర్నమెంట్ ఏదైనా స్పందించి నాకు న్యాయం జరగాలని కోరుకుంటాను. నేను ఒక రైతును, బీర్మల్లయ్య అని, పింగళరెడ్డి. నా భూమి కబ్జా పెట్టి మా అన్న కొడుకు చంద్రమోహన్ కూడా ముగ్గురు చేసి నన్ను, నా భార్యను కొట్టి నయీమని నన్ను హింస పెడుతున్నారు. ఈ ఒక కోడలని పోతే పెళ్ళి అయిన 15 రోజులకు పోతే 25 ఏళ్ళు పోయిన దాన్ని తీసుకొచ్చి మా ఊళ్ళో కొడుతున్నారు. మేము సీనియర్ సిటిజన్, పోలీస్ స్టేషన్ పోతే కూడా ఎవరు పట్టించుకుంటలేరు. 76 ఏళ్ళ మనిషి, నేను 85 ఏళ్ళ మనిషి, మమ్మల్ని కొడుతున్నారు. ఏ పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. మేము ఇక్కడ చావాలన్నా ఎట్లా, మాకు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను నేను. మీకు మీరు ప్రజలు ఎట్లా ఉంటే అట్లా న్యాయం. ఇప్పుడు ఏంటంటే 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి కూడా సీనియర్ సిటిజన్ అంటారు. మేము 85 ఏళ్ళు రజాకాలం చూసినాం. ఎడబుట్టింది మునిగోడు గడ్డ మీద పుట్టింది రాజగోపాల్ రెడ్డి నేను ఇవ్వాలంటుండు. రాజగోపాల్ రెడ్డి ఆడున్నాడు అప్పుడు. రేణుకుంట రామరెడ్డి, పిలాయిపల్లి పాపిరెడ్డి వాళ్ళు దేశం. నా భూమి కావాలి, ఈమె నిలబడ్డారు. నాదా 2 ఎకరాల భూమి. పింగళరెడ్డి, బీర్మల్లయ్య, పింగళరెడ్డి కబ్జా చేసి ఇస్తలేరు. నా పేరు మీద పాస్బుక్ ఉన్నాయి. దయచేసి మీరందరూ నన్ను మేలు చేయగలని కోరుతున్నా. కోడలు ఎలగొట్టాలి ఇంట్లోకి. నా ఇంట్లో మేము సీనియర్ సిటిజన్. పోలీసు వాడిని ఏమన్నా ఉంచుకున్నది, ఆ పోలీసు వాడు సపోర్ట్ ఇస్తున్నా ఆమెకు. ఆ బలంతో ఆ పోలీసు వాడు ఎవడో నా ముందు వస్తే నరికేస్తాను. నేను సీనియర్ సిటిజన్, నీ జాగిరా ఇది. నేను రైల్వేలో పనిచేసి ఉపాసం ఇప్పుడుండి సంపాదించిన పైసలు, నా అయ్యది కాదు, నా తాతది కాదు, నేను సంపాదించుకున్న పైసలు అది. నా భార్య పేరు మీద ఇల్లు ఉన్నది, నా భార్య కావాలి.
ఎంత ధీరుడు రెడ్డి బిడ్డ అన్న, చింతలపురి రామరెడ్డి అన్న, ఏడుగొట్ట మొదలుపెట్టి మూడు కొట్టేదాకా దాడి చేసిన ఎంత ధీరుడు రెడ్డి బిడ్డ అన్న, చింతలపురి రామరెడ్డి అన్న, రేణుగుంట రామరెడ్డి, పిలాపిల్లి పాపిరెడ్డి, ఆరుట్ల కమలాబాయ్, ఆరుట్ల రామచంద్రెడ్డి, రజాకాలను చూసినాం మేము. రజాకాలు ఏమన్నా పిలుగులు కప్పుకున్నా నేను రజాకాలు చూసిన అంటారు. కుంచెడు బుడ్డెడు అడ్డాడు అన్నట్టు చుట్టుముట్టు సూర్యాపేట, నటనడమ, నల్లగొండ, దాని పక్క హైదరాబాదు, దాని పక్క గోల్కొండ, బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లే వస్తావు కొడుకో నైజాం సర్కారు. మేము నైజాం మనసులో మేము ఇయ్యపడి వరకు ఎక్కడ న్యాయం లేదు. మాకేంటిది ఎన్నాళ్ళు మేము ఇట్లా బతకాలి? బాంచం దూర అన్నట్టు నీకు జీతం నెలకు కొంచెం పాల బుగ్గల జీతగాడు అన్నట్టు నీకు జీతం నెలకు కొంచెం, పొద్దున నీళ్ళకూడు పొద్దుక్తే సలికూడు, రోగాలు వచ్చిరన్నా నీ బదులు తప్పారు అన్నట్టు పట్టణంలో పెద్ద బాబులు, పల్లెల్లో చిన్న బాబులు, వాళ్ళ వీళ్ళ పట్టంతా ఒకటే కొడుకో కొమరయ్య దూరం అన్నట్టు వీళ్ళు మీరు బెత్తందాలు ఇదా. సీతక్క 2 సార్లు కలిస్తే నాన్న ఎన్నేళ్ళు ఉంటాయి? 85 ఏళ్ళు. అమ్మ 85 ఏళ్ళు నీకు చేస్తాను. అది 2 సార్లు కలిసింది, ఇంటికి పోతే దొరకనియరు. మరి నా దగ్గర కత్తులు కట్టాలన్నాయా? నాకు న్యాయం చేయాలయ్యా, 10,000 నమస్కారం, నాకు న్యాయం చేయాలి. నేను ఇప్పటి వరకు నాశ చేయలే. నాకు కొడుకున్నారు, నాకు ధర్మం కోరుతున్నా కానీ అధర్మం కోరుతలేదు. మీకు 40 ఏళ్ళకే వస్తుంది ఫలయం వస్తుంది, 2032లో ఫలయం వస్తుంది. బ్రహ్మగారు చెప్పింది ఎప్పుడు తప్పదు. అయ్యా మీరు ఇట్లా చేస్తున్నారు. మీరు రాజకీయ నాయకులు రూపాయికి 24 కుచ్చాలు 96 పైసలు, 80 రూపాయలు, 100 రూపాయల కొనలు బంగారం 1,20,000 అయింది. 100 రూపాయలు కూడా కొనలేడు. మేము భువనగిరి జిల్లాలో ఆందం దీపం పెట్టుకొని మూట కొట్టినాం. ఆందం పడతారు. గ్యాస్ వచ్చినాక బుగ్గలు వెళ్ళి ఎక్కడ తిరిగినో, ఏడ తిరిగినో, అరిదా రుచికేసి ఎక్కడ తిరిగినో అదంతా భగవంతుడు, మా అమ్మాయి ఆశీర్వాదం. నాన్న ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం నాయన. సికింద్రాబాద్ నివాసులము. మా ఫాదరు సెకండ్ వరల్డ్ వార్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఆయన 43 to 47 వార్లో ఉన్నారు. ఆయన సెకండ్ వరల్డ్ వార్లో ఉన్నారు. మళ్ళీ వార్ నుంచి రిటర్న్ అయినాక వాళ్ళకి ఏంటంటే డిఫెన్స్ కోటాలో రైల్వేలో జాబ్ వచ్చింది. మళ్ళీ డిఫెన్స్ కోటాలోనే మాకు 10 acres ల్యాండ్ ఇచ్చినారు మేడ్చల్ తాలూకు వాళ్ళు. మేడ్చల్ తాలూకులో 1964లో మేడ్చల్ తాలూకు వాళ్ళు 10 acres ల్యాండ్ ఇచ్చినారు జవహర్ నగర్లో. ఆ సర్వే నెంబర్ 178, 179. మాకు ఇప్పటివరకు ఏం పట్టా రాలేదు. ఆల్రెడీ దానికి జీవో ఉన్నది. మళ్ళా పట్టా ఇష్యూ చేయమని కూడా ఆర్డర్స్ ఉన్నది. నోటిఫికేషన్లో మా ఫాదరు పేరు ఉన్నది. మళ్ళా అన్ని ఇది మేడ్చల్ తాలూకు నుంచి షామీర్పేట పోయింది, షామీర్పేట నుంచి కాప్రా ఉంది. ఇప్పుడు కాప్రాలో మాది కలెక్టర్ సార్ గారు మాకు ఎండార్స్ చేసినారు పాస్బుక్ ఇష్యూ చేసుకోమని. వాళ్ళు ఇంకా మా అప్లికేషన్ పెండింగ్ పెడుతున్నారు. ఈ డాక్యుమెంట్స్ లేవు, అవి లేదు, రికార్డులో మీ పేరు లేవు. మాకు దయచేసి మేము రాజశేఖర రెడ్డి సార్ ఇదే ప్రజా దర్బార్లో కూడా రాజశేఖర రెడ్డి సార్కి మేము పిటిషన్ పెట్టుకున్నాము. సార్ ఎంఆర్ఓకి రాసినారు, షామీర్పేట ఉండే అప్పుడు ఎంఆర్ఓ, అక్కడ రాసినారు, ఎండార్ చేసినారు. ఇప్పటివరకు మాకు ఇంకా పాస్బుక్ ఇష్యూ చేయలేదు. మళ్ళీ కేసీఆర్ గారు వచ్చారు, కేసీఆర్ గారు ధర్ని అని తీసుకొచ్చినారు. మళ్ళా భూభారతి అని రేవంత్ రెడ్డి సార్ తీసుకొచ్చినారు. అన్ని దాంట్లో అప్డేట్ చేసి మాకు పాస్బుక్ రిక్వెస్ట్ చేసి మేము అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. కలెక్టర్ సార్కి, ఆర్డీఓకి, రెవెన్యూకి, మళ్ళీ హెచ్ఎండిఏ వాళ్ళకి కూడా చేసినారు. మాకు తెలియకుండా ఇది ఏదో పంచనామా అని పెట్టి మా ల్యాండ్ సర్వే నెంబరు కొన్ని ఊడాకి ఇచ్చినారు. ఆ ఊడాలో ఇప్పుడు మా సర్వే నెంబర్ అందులో ఉంది. ఈసీలో కూడా ఊడాలోనే వస్తుంది. మాకు అవన్నీ లేదు. మాకు పాస్బుక్ చేసి మాకు ధర్నీ పోర్టల్లో, భూభారతి పోర్టల్లో మాకు పాస్బుక్ ఇష్యూ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఆనరబుల్ సీఎం గారికి నేను కైండ్లీ రిక్వెస్టింగ్ సీఎం టు ఇష్యూ పాస్బుక్. పేరు లోకనాథం, ఊరు వడిచర్ల, జనగాం జిల్లా, లింగాలగన్పూర్ మండలం. మా అత్తగారి దగ్గర ఉన్న 40 ఏళ్ళు అయింది 4,000కి ఇది కొని. ఇద్దరి మధ్య బామ్మర్దికి నాకు కొంచెం సమక్ష వచ్చి ఈ భూమిని పంచాయతీ కమిటీలకు ఆయనే ఎక్కించిండు. 10,000 దండగలు కూడా అయినాయి నాకే. ఈ కాగితం రాసి నాకు ఇవ్వకుండా పెద్ద మనుషుల దగ్గరే ఉన్నది. ఆ లోపల మాకు ఇంకా పట్టా కాలేదు సార్. ఇప్పుడు 24 గుంటల భూమి ఇది. మా భార్య పట్టా చేపియాలి గవర్నమెంట్ వరకు. వాళ్ళకైతే మేమేం బాకీ లేము. పెద్ద మనుషులే ఆపిర్రు. ఇది ఎందుకు ఆపిరో తెలియదు. మరి చిల్కా నగర్ పెద్ద మనుషులు అట్లా. సో చూశారు కదా, ఇది ఈరోజు ప్రజావాణి కార్యక్రమం. దాదాపు 100 మంది ప్రజలు అప్లికేషన్లు పెడతా ఉన్నారు. చాలా మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కావచ్చు. అదేవిధంగా ముఖ్యంగా రాష్ట్రం అంతా వినిపిస్తున్న మాట భూ కబ్జాలే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా భూములు లాగేసుకుంటున్నారు, భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి.
భూముల మీద కూడా ప్రజలు ఎప్పటికప్పుడు ఉన్న భూమిని కూడా వేరే వాడు తన సర్వే పైన ఎక్కించుకునే పరిస్థితి కనబడతా ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి భూభారతి ఏదైతే ఉందో అది తొందరగా తెచ్చి ప్రజల సమస్యలు తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అదేవిధంగా ఏదైతే సర్పంచ్లకు సంబంధించి కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరైతే ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తామో, ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో వారిని పోటీ చేయకుండా చేసే కార్యక్రమం మళ్ళీ జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి జీవోని కంటిన్యూషన్ చేస్తూ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఆ జీవోని మార్పిడి చేసినా కూడా మన రాష్ట్రంలో ఇంకా మార్పిడి జరగలేదు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు నిలబడాలనుకునే ఆశా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వారి సమస్యను చెప్పుకొని కూడా వారు ఇక్కడ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పలు చోట్ల పలు సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఫ్యామిలీ సమస్యలు అవపడతా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, అదేవిధంగా వారి కుటుంబ కలహాల మీద ఎక్కువ సమస్యలు ఇవే కనబడతా ఉన్నాయి. కాబట్టి అధికారులు ఈ ప్రజావాణిలో వారికి తగినటువంటి న్యాయం చేయాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Chandrasekhar from Prajavani, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.